హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామినేషన్లో జీకే పార్ట్ నుంచి ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో స్టాటిక్ జీకే పార్ట్ నుంచి ముఖ్యంగా మనకి స్టీల్ ప్లాంట్స్ అండ్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది స్టాటిక్ జీకేలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కాబట్టి చివరి వరకు చూడండి. అట్లీస్ట్ మనకి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అయితే ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ బొకారో స్టీల్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి బొకారోలో స్టీల్ ప్లాంట్ ఉంది అండ్ పవర్ ప్లాంట్ కూడా ఉందన్నమాట కంబైన్డ్గా. సో బొకారో స్టీల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగితే ఇది జార్ఖండ్ స్టేట్లో ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బొకారో స్టీల్ ప్లాంట్ని ఉక్కు కర్మాగారంతో పాటు ఇది పవర్ జనరేషన్ కింద కూడా ఏర్పాటు చేశారనమాట. సో ఇది యుఎస్ఎస్ఆర్ రష్యా సహకారంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇది జార్ఖండ్లోని బొకారో అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో చాలా ఫేమస్ స్టీల్ ప్లాంట్గా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి సో బొకారో స్టీల్ పవర్ ప్లాంట్ లేదా స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగితే సో మీరు జార్ఖండ్లో ఉంది అని చెప్పేసి ఆన్సర్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ కంట్రీ వాజ్ ది తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్? తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ ఏ దేశం యొక్క సహకారంతో ఈ యొక్క ప్లాంట్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తారాపూర్ అనేటువంటి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మనకి మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉందండి. సో దీన్ని 1969 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి యుఎస్ఏకి సంబంధించినటువంటి సహకారంతో, అమెరికా సహకారంతో ఈ యొక్క తారాపూర్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ తారాపూర్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ స్టేట్లో ఉంది అంటే మహారాష్ట్ర స్టేట్లో ఉంది. సో ఇక్కడ 1969లో యునైటెడ్ స్టేట్స్ సహకారంతో ఏర్పాటు చేశారు. బొకారో స్టీల్ ప్లాంట్ నేమో యుఎస్ఎస్ఆర్ సహకారంతో ఏర్పాటు చేస్తే ఈ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని యునైటెడ్ స్టేట్స్ సహకారంతో 1969లో మహారాష్ట్రలోని తారాపూర్ అనేటువంటి ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది కైగా న్యూక్లియర్ ప్లాంట్ లొకేటెడ్? కైగా న్యూక్లియర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది మనకి కర్ణాటక స్టేట్లో ఉందండి. సో కర్ణాటకలోని ఆ పర్టికులర్ కైగా అనేటువంటి పర్టికులర్ ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది కాళీ నది ఒడ్డున నిర్మించబడింది. ఉత్తర కర్ణాటకలోని కైగా అనేటువంటి ప్రదేశంలో ఈ కన్నడ జిల్లాలో ఈ కైగా అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. సో ఈ ప్లాంట్ మనకి 2000 నుంచి ఇది మనకి పవర్ జనరేషన్లోనికి రావడం జరిగిందనమాట. అంటే ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 2000 నుంచి దీనికి సంబంధించినటువంటి పవర్ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇది దేని హెల్ప్తో స్టార్ట్ చేశారు అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ సహాయంతో ఈ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏ దేశ సహాయంతో ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా అడగొచ్చు. కాబట్టి ఫ్రాన్స్ అని చెప్పేసి మీరు ఆన్సర్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో మనకి క్వశ్చన్ అయితే రిపీటెడ్గా రావడం జరిగింది. సో కుడంకులం అనేటువంటి యొక్క అణు కర్మాగారం ఏ
రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగితే ఇది తమిళనాడు స్టేట్లో ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియాగా కూడా దీన్ని చెప్తారు. అతిపెద్ద అణు విద్యుత్ సంస్థగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. సో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి మనకి తమిళనాడు స్టేట్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 2002లో అండి, 2017లో కాదు, 2002లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా రష్యా సహాయంతో ఈ కుడంకులం అనేటువంటి అణు కర్మాగారాన్ని తమిళనాడు స్టేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అండి. సో దీన్ని 1955వ సంవత్సరంలో రష్యా సహాయంతో ఈ యొక్క బిలాయ్ స్టీల్ ప్లాంట్, సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. సో ఛత్తీస్గఢ్ స్టేట్లో 1955వ సంవత్సరంలో రష్యా సహకారంతో ఈ బిలాయ్ అనేటువంటి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది రూర్కెలా స్టీల్ ప్లాంట్ లొకేటెడ్? రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో మనకి రూర్కెలా అంటేనే ఇది ఒడిస్సాకి సంబంధించినటువంటి ప్రాంతం అనమాట. సో ఒడిస్సా స్టేట్లోని ఒక ప్రాంతం. సో రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేది ఫేమస్ స్టీల్ ప్లాంట్ అనమాట. ఇది ఒడిస్సా స్టేట్లో అయితే ఉంది. ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి జర్మనీ సహకారంతో ఈ రూర్కెలా స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో జర్మనీ సహకారంతో 1959వ సంవత్సరంలో ఈ రూర్కెలా స్టీల్ ప్లాంట్ని ఒడిస్సాలోని రూర్కెలా అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి రూర్కెలా స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి పేరైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, మహారాష్ట్రాస్ జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ కంట్రీ? మహారాష్ట్రలోని జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏ దేశం సహాయంతో స్థాపించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి యొక్క జైతాపూర్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఫ్రాన్స్ సహాయంతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో మనకి లాస్ట్లో పూర్ అని చెప్పేసి వస్తే అవి ఖచ్చితంగా మహారాష్ట్రకి సంబంధించినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. ఇందాక మనం తారాపూర్ అని చెప్పేసి చూసాం. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ లేదా న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా మహారాష్ట్రలోనే ఉంది. అలాగే ఇప్పుడు జైతాపూర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ జైతాపూర్, తారాపూర్ అనేటువంటి ఈ రెండు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ జైతాపూర్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఫ్రాన్స్ సహాయంతో 1972వ సంవత్సరంలో ఈ జైతాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది కాక్రాపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ అని చెప్పేసి అడిగారు. సో కాక్రాపార్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి గుజరాత్ స్టేట్లో ఉందండి. సో ఇక్కడ చూసినట్లయితే గుజరాత్లో తపతీ నది ఒడ్డున, సూరత్లోని తపతీ నది ఒడ్డున 1993వ సంవత్సరంలో ఓకే సో ఈ యొక్క కాక్రాపార్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కాక్రాపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గుజరాత్లోని సూరత్లో తపతీ నది పైన దీన్ని నిర్మించారు. ఇది 1993వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ దుర్గాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్? ఓకే, దుర్గాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగితే ఇక్కడ దుర్గా అనేటువంటి పేరు ఎక్కువగా దుర్గాదేవిని పూజించేటువంటి స్టేట్ ఏది అంటే పశ్చిమ బెంగాల్ స్టేట్. కాబట్టి ఇక్కడ దుర్గాపూర్ అనేటువంటి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గాపూర్ అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ అయితే ఉందన్నమాట. సో ఇది యునైటెడ్ కింగ్డమ్ యూకే సహాయంతో ఈ దుర్గాపూర్ అనేటువంటి ఈ యొక్క పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు వెస్ట్ బెంగాల్లో. ఓకే, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ యూకే. ఓకే, సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, రావత్బాటా అటామిక్ పవర్ ప్లాంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? రావత్బాటా అటామిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో రావత్బాటా అనేటువంటి యొక్క అటామిక్ పవర్ ప్లాంట్ రాజస్థాన్కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ అనమాట. దీన్ని 1973వ సంవత్సరంలో సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో రావత్బాటా అనేటువంటి యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని కెనడా దేశం యొక్క సహకారంతో కెనడా సహకారంతో ప్రతి పవర్ ప్లాంట్ కూడా వేరొక దేశం సహాయం తీసుకుని ఎస్టాబ్లిష్ చేశారు. సో రాజస్థాన్లో ఉన్నటువంటి యొక్క రావత్బాటా అటామిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి కెనడా దేశం యొక్క సహకారంతో 1973వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది ఇంద్రప్రస్థ థర్మల్ పవర్ ప్లాంట్ లొకేటెడ్?
ఇంద్రప్రస్థ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ స్టేట్లో ఉందండి. ఓకే, ఇంద్రప్రస్థ అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ మనకి ఢిల్లీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది కోర్బా థర్మల్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? కోర్బా అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగితే ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉందన్నమాట. సో కోర్బా అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది హారిఫిక్ యాక్సిడెంట్ ఎట్ ది చెర్నోబైల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యాపెన్? చెర్నోబైల్ న్యూక్లియర్ వద్ద ఘోర ప్రమాదం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇది చూసినట్లయితే మనకి 1986లో జరిగిందండి. ఓకే, 1986 26 ఏప్రిల్న మనకి చెర్నోబైల్ దుర్ఘటన అయితే జరిగిందనమాట. సో 26 ఏప్రిల్ 1986న ఉక్రెయిన్లో ఉన్నటువంటి చెర్నోబైల్ అనేటువంటి ఒక ప్రాంతంలో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ అయితే జరిగింది. అప్పుడు యుక్రెయిన్ అనేది యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేదన్నమాట, రష్యాలో భాగంగా ఉండేది. తర్వాత ఇప్పుడు వాళ్ళు సపరేట్ కంట్రీగా మారారు. సో రీసెంట్గా కూడా రష్యా ఈ చెర్నోబైల్ని ఆక్రమించుకున్నట్లుగా మనం న్యూస్లో అయితే చూడడం జరిగింది. సో 26 ఏప్రిల్ 1986న ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో చెర్నోబైల్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అందులో ఒక యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ బరౌనీ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్? బరౌనీ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో బరౌనీ అనేటువంటి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మనకి బీహార్ స్టేట్లో ఉందన్నమాట. సో బీహార్ స్టేట్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1962 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. అది కూడా రష్యా సహకారంతో ఈ యొక్క బరౌనీ థర్మల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది టెల్చార్ థర్మల్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? టెల్చార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో టెల్చార్ అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ మనకి ఒడిశా అనేటువంటి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. సో ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ లేదా పవర్ స్టేషన్ ఈజ్ ఏ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ చెన్నై, ఎన్నోర్, తమిళనాడు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో బొగ్గుతో రన్ అయ్యేది కాబట్టి దాన్ని థర్మల్ అని చెప్పేసి అంటాము. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఎన్నోర్ అనేది అంటే తమిళనాడు స్టేట్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ రిహాండ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్? రిహాండ్ అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉందండి. రిహాండ్ నది ఒడ్డున దీన్ని నిర్మించారనమాట. సో రిహాండ్ అనేటువంటి నది కూడా ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తూ ఉంటుంది. సో కాబట్టి రిహాండ్ అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో సోన్భద్ర అనేటువంటి పర్టికులర్ ఏరియాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఆన్ విచ్ రివర్ ఈజ్ ది ఉకాయ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్? ఓకే, ఉకాయ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ నది పైన ఉంది అని చెప్పేసి అడిగారనమాట. సో ఇక్కడ మనకి ఉకాయ్ అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది తపతీ నది ఒడ్డున, ఓకే, తపతీ నది ఒడ్డున దీన్ని నిర్మించడం జరిగిందనమాట. ఉకాయ్ అనేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లోని తపతీ లేదా తాపీ నది ఒడ్డున ఈ యొక్క ఉకాయ్ థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది కమలంగా థర్మల్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? కమలంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశా స్టేట్లో ఉందండి. కమలంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఒక బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ఇది ఒడిశా స్టేట్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది నరోరా అటామిక్ పవర్ స్టేషన్ లొకేటెడ్? నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగితే ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్లో అయితే ఉందండి. సో ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఈ నరోరా అనేటువంటి పర్టికులర్ నరోరా అటామిక్ పవర్ స్టేషన్ NAPS అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఓకే మనకి ఇక్కడ బులందేశ్వర్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్? గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది మనకి హర్యానా స్టేట్లో అయితే ఉందన్నమాట. సో గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆర్ ది గోరఖ్పూర్ హర్యానా అణు విద్యుత్ పరియోజన ఈజ్ ఏ ప్రపోజ్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టు బి బిల్ట్ ఆన్ ఏ 560 hectares 1400 acres ఫతేహాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా అనేది దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. హర్యానాలో ఉన్నటువంటి ఫతేహాబాద్ అనేటువంటి డిస్ట్రిక్ట్లో ఆ జిల్లాలో
1400 ఎకరాల్లో ఓకే లేదా 560 హెక్టార్లలో దీన్ని నిర్మించాలని చెప్పేసి ప్రపోజ్ చేశారు. సో ఈ గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే హర్యానా స్టేట్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆర్ వింధ్యాంచల్ అండ్ సాత్పురా థర్మల్ పవర్ ప్లాంట్స్ లొకేటెడ్? వింధ్యాంచల్ మరియు సాత్పురా థర్మల్ పవర్ ప్లాంట్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఇవి చూసుకున్నట్లయితే మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ఈ వింధ్యాంచల్ లేదా సాత్పురా అనేటువంటి రేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి పేరు మీదే ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే పెట్టారు. ఈ రెండు కూడా మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ బొగ్గుతో రన్ అయ్యేటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ అనమాట. ఇంకా మనం ఇక్కడ ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్లో ఉంది. అలాగే కాల్పక్కం అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడులో ఉంది. కుడంకులం అలాగే కాల్పక్కం ఈ రెండు కూడా తమిళనాడు స్టేట్లో ఉన్నాయన్నమాట. ఓకే, కాల్పక్కం అండ్ కుడంకులం ఈ రెండు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి కర్ణాటకలో ఉంది, కైగా అనేటువంటి ఏరియాలో. తర్వాత తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మరికొన్ని చూసినట్లయితే కైగా కర్ణాటకలో, చుట్కా అలాగే మధ్యప్రదేశ్లో, గోరఖ్పూర్కి సంబంధించి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హర్యానాలో, భీంపూర్ మధ్యప్రదేశ్లో, అలాగే మహీ బన్స్వారా రాజస్థాన్లో, హరిపూర్ వెస్ట్ బెంగాల్లో, మితి విర్ది అంటే విరాడి అని చెప్పేసి పిలుస్తారు, ఇది గుజరాత్లో, ఇంకా కొవ్వాడా అనేది ఆంధ్రప్రదేశ్లో, ఇంకా జైతాపూర్ అనేది మహారాష్ట్రలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ అనమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, స్టీల్ ప్లాంట్స్ అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్స్ తీసుకోండి. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా తీసుకోండి. మీకు రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్కి ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వస్తే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి కోర్సెస్ కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ తీసుకోండి. థ్యాంక్ యూ.